3 రోజులు 2 పోస్టులు మహిళా బీఎస్ఎఫ్ జవాన్లు పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపించారు. వారి ధైర్య సాహసాలతో పాక్ సైన్యం బ్రతుకు జీవుడా అంటూ పారిపోయింది. ఇప్పుడు యావత్ భారతదేశము వీరిని ప్రశంసిస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అయితే ఆపరేషన్ సింధూర్ గురించి రోజుకొక్క ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వస్తోంది. కీలక ఆపరేషన్ సింధూర్లో బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారీ నేతృత్వంలో మహిళా జవాన్లు పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపించారు. పాక్ సైన్యం చేస్తున్న కాల్పులకు ప్రతిఘటిస్తూ డ్రోన్లు మోటార్ షెల్స్ని కూల్చేశారు. కాల్పుల ధాటికి కేవలం 150 మీటర్ల దూరంలో శత్రు దళాలు తమ స్థావరాల్ని వదిలి వెళ్లాయి. జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు అఖ్నూర్లోని 2 ఫార్వర్డ్ పోస్టులు, పాకిస్తాన్కు చెందిన సియోల్కోట్ ప్రాంతంలోని శత్రు పోస్టులపై 3 రోజులు నిర్విరామంగా జరిపిన కాల్పులకు ఎదురొడ్డి ధైర్య సాహసాల్ని ప్రదర్శించారు. వీరి ధైర్య సాహసాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. मुझे बहुत खुशी है और मैं खुद को खुश नसीब मानूंगी कि मैं इसका हिस्सा बनी और मुझे कंपनी कमांड करने का मौका मिला. मैं ये देखती हूँ कि ये कोऑर्डिनेटेड एफर्ट था जिसमें हर किसी ने अपना रोल निभाया है. हाँ, चेहरा मैं बनी, बट ये पूरी बटालियन, पूरी सेक्टर और पूरी बीएसएफ की अचीवमेंट है कि बीएसएफ पूरी अलर्ट है और जब भी ऐसा एक्शन लिया जाएगा उनको जवाब जरूर मिलेगा. मैंने जैसे कि कहा कि बीएसएफ फर्स्ट लाइन ऑफ डिफेंस है. ये हमारी डेली ड्यूटी में आता है कि हमें अपनी सरहदों की सुरक्षा रखनी है और किसी भी इलीगल एक्टिविटी को रोकना है. तो ये पेट्रोलिंग हमारा उसी ड्यूटी का हिस्सा है. సరిహద్దులో పురుషులకు దీటుగా వారు కూడా భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి మరీ దేశ సరిహద్దుల్లో పహారాగాస్తున్నారు. తాము సరిహద్దుల్లో ఉన్నంత వరకు ప్రజలెవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదంటున్నారు. जी सर, ये ऑपरेशन को हम देखते हैं एक करारा जवाब उनको दिया गया है हमारी तरफ से, बीएसएफ की तरफ से. इस चीज की तो खुशी है हम ऑपरेशन सिंदूर का हिस्सा बने, लेकिन जैसे ही हमारे ऊपर ऑपरेशन सिंदूर का हिस्सा बने और जैसे ही हमारे ऊपर फायर है तो हम अपने सीनियर कमांडर का आदेश सुन के उनका जवाब दिया है और उनका जितना इलाका था उनको तबाह करने का कोशिश किया. जब उधर से फायरिंग आया था तो हम गोली का जवाब गोली में ही दिए थे. हम 24 घंटे अलर्ट है, जहां सुरक्षा कर रहे हैं हम उनको निश्चिंत बोल रहे हैं कि अपनी यात्रा करें, हम उनके लिए अलर्ट है. బీఎస్ఎఫ్ ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించింది. బీఎస్ఎఫ్ పోరాటంలో మహిళా జవాన్లు కూడా భాగస్వాములయ్యారు. 800 మందికి పైగా బీఎస్ఎఫ్ మహిళా జవాన్లు సరిహద్దుల్లో మోహరించారు. క్రీక్ ఏరియా పర్యటన ప్రాంతంలో కంపెనీ కమాండర్లుగా అసిస్టెంట్ కమాండెంట్లు అమన్దీప్, నీతి యాదవ్లు తమ బెటాలియన్లకు సమర్థవంతంగా నాయకత్వం వహించారు. ఆపరేషన్ సింధూర్లో బీఎస్ఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారీ నేతృత్వంలో 6 మహిళా జవాన్లు పాకిస్తాన్ దళాలపై నేరుగా కాల్పులు జరిపారు. ఆపరేషన్ టైంలో ఫార్వర్డ్ పోస్టుల దగ్గర విధులు నిర్వర్తించగా బెంగాల్కు చెందిన స్వప్నరాథ్, శ్యాంపా బసాక్, జార్ఖండ్కు చెందిన సుమి జెక్స్, ఒడిశాకు చెందిన జ్యోతి బనియన్లు శత్రుదాడిని తిప్పికొట్టారు. వీరిపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది.